వెంటనే అతడికి రక్షణగా వెళ్ళాలి అని చెప్పి భీష్ముడు సైన్యాన్ని తీసుకుని దుర్యోధనుడి వద్దకు బయలుదేరాడు. ఇంతలో అర్జునుడి రథం ఆవుల మందలను చేరుకుంది. అయితే అర్జునుడు అక్కడకు రావడంతోనే గోవులకు రక్షణగా ఉన్న కౌరవ సైన్యం ఉవ్వెత్తున లేచి అర్జునుడి మీదకు ఎగసిపడింది. వెంటనే అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి వారి మీదకు వరుసబెట్టి బాణాలను సంధించడం మొదలుపెట్టాడు. అర్జునుడు వేసే బాణ పరంపర ఆకాశాన చేరి సూర్యకిరణాలనే కనుమరుగు చేశాయి. ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. అర్జునుడి చేతిలోని గాంధీవం ధనస్సులా కాక ఇంద్రధనస్సులా, ఆ ధనస్సు నుంచి వెలువడే బాణాలు బాణాలులా కాక మెరుపుల్లా శత్రువులకు తగులుతున్నాయి. ఇక ఆ బాణాలను వేసే అర్జునుడు నరుడిలా కాక స్వయాన యముడిలా కనబడుతూ కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఒక పక్క నుండి ఉత్తరుడిని గుర్రాలను రక్షిస్తూనే శత్రువులను ఎదుర్కొంటున్నాడు అర్జునుడు. అసలు అతడి రథం దరిదాపుల్లోకి కూడా సైనికులు చేరలేకపోతున్నారు. తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్టుగా కొడుతున్నాడు. అర్జునుడి ప్రతాపానికి తాళలేక గుర్రాలు రథాలను విడిచి పారిపోతున్నాయి. రథికులు రథాల మీద నుంచి పడిపోతున్నారు. అయితే అర్జునుడికి మరియు కౌరవ సైన్యానికి మధ్య జరుగుతున్న ఈ ఘోర యుద్ధాన్ని చూసి బెదిరిపోయిన ఆలమందలు ఆ ప్రదేశానికి దూరంగా పరుగులు తీశాయి. ఇంతలో అక్కడకు వచ్చిన విరాటనగర గోపాలకులు అది చూసి పారిపోతున్న గోవులను పట్టుకుని మత్స్యదేశం వైపుగా తరలించసాగారు. దాంతో కౌరవ సైన్యం అర్జునుడిని వదిలి గోవులను పట్టుకున్న గోపాలకుల మీదకు ఊరికింది. ఎగసిన సముద్రపు అలలా తమ మీదకు దూసుకు వస్తున్న కౌరవ సైన్యాన్ని చూసిన గోపాలకులు భయంతో వణికిపోయారు. ఇప్పుడు తమని కాపాడే దిక్కెవరని భగవంతుడిని వేడుకున్నారు. సరిగ్గా అప్పుడే భయంకరమైన రథ ఘోషతో ఆవేశంతో ఉరకలు వేస్తున్న గుర్రాలను అదుపు చేస్తూ రథచక్రాల కింద పడి ఎగసి పడుతున్న ధూళి మధ్య నుంచి చేతిలో ధనస్సును పట్టుకుని అపారమైన తేజస్సుతో అర్జునుడు అక్కడకు వచ్చి తన రథాన్ని కౌరవ సైన్యానికి మరియు గోవులను తోలుకుపోతున్న గోపాలకులకు మధ్య నిలిపాడు. అర్జునుడిని చూడటంతోనే కౌరవ వీరుల గుండెలు జారిపోయాయి. గోవులను విడిచిపెట్టి ప్రాణభయంతో వెనుకకు పరుగులు పెట్టారు. దాంతో గోపాలకులు ధైర్యంగా గోవులను తీసుకుని విరాటనగర పొలిమేరలోకి ప్రవేశించారు. అయితే కౌరవ సైన్యం అంతా అలా భయంతో వెనక్కు పరుగులు పెట్టడం చూసిన సుయోధనుడు ఏమైందోనని అక్కడికి వచ్చాడు. అక్కడ అర్జునుడు గోవులను విడిపించుకుపోవడం చూసి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంతలో దుర్యోధనుణ్ణి వెంబడిస్తూ పారిపోతున్న సైన్యానికి ధైర్యం చెప్పి భీష్ముడు, కర్ణుడు యావత్ కౌరవ సైన్యంతో కలిసి అక్కడికి వచ్చారు. ఒకవైపు అర్జునుడు, మరోవైపు యావత్ కౌరవ సైన్యం. అది చూసి బెదిరిపోయిన ఉత్తర కుమారుడు, అర్జున, మొత్తం కౌరవ సైన్యం ఒకే దగ్గరకు చేరింది, ఇప్పుడెలా అని అడిగాడు. కాని వారిని చూసి అర్జునుడు ఏమాత్రం భయపడక అంటూ ఒక చిరునవ్వు నవ్వి, రాకుమారా, రథాన్ని దుర్యోధనుడి మీదకు పోని అని అన్నాడు. అది విన్న ఉత్తరుడు భయంతో వణికిపోయాడు. కాని అర్జునుడి మీద ఉన్న నమ్మకంతో రథాన్ని దుర్యోధనుడి మీదకు పోనిచ్చాడు. అయితే విల్లు నుంచి వెలువడిన బాణంలా సుయోధనుడి మీదకు శరవేగంతో దూసుకు వస్తున్న అర్జునుడి రథాన్ని చూసి చిత్రాంగదుడు, చిత్రరథుడు, సంగ్రామజిత్తు, చిత్రసేనుడు, వివంశతి, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శత్రుంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కూరు వీరులు ఒక్కసారిగా అర్జునుడి మీదకు దూకారు. దాంతో అర్జునుడు వెంటనే ధనస్సు ఎక్కుపెట్టి ఒక పదునైన బాణంతో వికర్ణుడి విల్లు విరిచాడు. ఇక అతడు వచ్చిన దారినే వెనక్కు పారిపోయాడు. ఆ తరువాత మరో 2 చొరకల్లాంటి బాణాలతో శత్రుంతపుని 2 చేతులను ఖండించి మరో బాణంతో అతడి తలను తెగ్గొట్టాడు. అది చూసి అర్జునుడి మీదకు వచ్చిన కౌరవ వీరులంతా తిరిగి వెనక్కు పారిపోయారు. కాని కర్ణుడి తమ్ముడైన సంగ్రామజిత్తు మాత్రం వెనక్కి తగ్గలేదు. అర్జునుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని అర్జునుడు అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక బల్లెం అతడి గుండెల్లో దిగబడేటట్టుగా విసిరాడు. ఆ దెబ్బకు అతడు అక్కడికక్కడే మరణించాడు. తమ్ముడి మరణాన్ని కల్లారా చూసిన కర్ణుడు ఆవేశంతో రగిలిపోయాడు. స్వయంగా తానే రంగంలోకి దిగి తన రథాన్ని తీసుకువెళ్లి అర్జునుడి ముందు నిలిపాడు. కర్ణుడి రథం, అర్జునుడి రథం ఎదురెదురుగా నిలుచున్నాయి. గొడవ పడేటప్పుడు చూసుకునే సింహాల్లా ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. రాజ్యాన్ని, కుటుంబాన్ని వదులుకొని 13 ఏండ్లపాటు అడవులలో పడిన కష్టాల నుంచి వచ్చిన కోపం అర్జునుడిది. జీవితాంతం ఎదుర్కొన్న సంఘర్షణ
కర్ణుడిది. ఏవో 2 పెను తుఫానులు ఒకదానికి మరొకటి ఎదురైతే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి. అప్పుడు అర్జునుడు కర్ణుడి వైపు చూస్తూ, కర్ణ, నాడు నిండు సభలో నాకు ఎదురే లేదంటూ ప్రగల్భాలు పలికావు. నువ్వు కోరుకున్నట్టుగానే ఇప్పుడు యుద్ధం రానే వచ్చింది. రా, ఎవరు గొప్పో తేల్చుకుందాం. నాడు అగ్రజుని ఆజ్ఞ మేరకు నా కోపాన్ని అణచుకున్నాను కాబట్టి బ్రతికిపోయావు. ఇప్పుడు ఎటుపోతావో అదీ చూస్తాను. నిండు సభలో ద్రౌపదిని పరాభవించినప్పుడు నవ్విన నీ ముఖం అవమాన భారంతో కృంగిపోయేలా, నీ గర్వం అణిగిపోయేలా సమాధానమిస్తాను. పారిపోకుండా ఇక్కడే నిలబడు అని అన్నాడు. దానికి కర్ణుడు అంటూ గట్టిగా నవ్వి, అర్జునా, మీ అగ్రజుని మీద కారణం మోపి నువ్వు వీరుడవని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? ఈ 13 ఏండ్లలో నువ్వు ఏవేవో చేశావని అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. కాని నిన్ను చూస్తుంటే అవేమీ నమ్మశక్యం కావడం లేదు. ఇదిగో నా బాణాలకు సమాధానం చెప్పి అవి నిజమని నిరూపించు అంటూ తన ధనస్సును ఎక్కుపెట్టి ఒక్కసారిగా అర్జునుడి మీదకు బాణాలను గుప్పించడం మొదలుపెట్టాడు. దాంతో అర్జునుడు జోలు విదిల్చిన సింహంలా తన గాంధీవాన్ని అందుకొని కర్ణుడు వేసిన బాణాలను మధ్యలోనే ధ్వంసం చేశాడు. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కర్ణార్జునుల యుద్ధం మొదలయ్యింది. అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి కర్ణుడి మీదకు వేల కొద్దీ బాణాలను వర్షంలా కురిపించాడు. అయితే పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్టుగా కర్ణుడు ఒకే అస్త్రంతో ఆ బాణాలన్నింటినీ నాశనం చేశాడు. ఎవరికీ ఎవరూ తీసిపోకుండా కర్ణార్జునులు ఇద్దరూ అత్యంత ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. వారి భీకర పోరును ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది కౌరవ సైన్యం. కర్ణుడు వేసే బాణాలు అర్జునుడికి తగులుతున్నప్పుడల్లా సంతోషంతో పొంగిపోతూ, అర్జునుడి బాణాలు కర్ణుడికి తగులుతున్నప్పుడల్లా గగ్గోలు పెడుతూ అటూ ఇటూ ఊగిపోతోంది కౌరవ సేన. వివిధ రకాలైన అస్త్రశస్త్రాలతో ఇద్దరు ఒకరి మీదకు ఒకరు విరుచుకుపడుతున్నారు. ఆ అస్త్రాల దాటికి యుద్ధభూమిలో విధ్వంసం చెలరేగిపోతోంది. నలుదిక్కులు దద్దరిల్లిపోతూ గాలి కూడా స్తంభించిపోయింది. ఇంతలో కర్ణుడి సైన్యం అర్జునుడిని చుట్టుముట్టింది. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాంతో మరింత రెచ్చిపోయాడు అర్జునుడు. రథాన్ని వివిధ రకాలైన ఆకృతులలో తిప్పుతూ ధనస్సుని కుడి ఎడమ చేతులతో మారుస్తూ విడుపు విరామం లేకుండా కుంపాను కుంపాలుగా బాణాలను ప్రయోగిస్తూ గుర్రాల్ని, ఏనుగులను, రథాలను కుప్పలు తెప్పలుగా కూలగొడుతున్నాడు. అయితే అదే అదుననుకున్న కర్ణుడు అర్జునుడి మీదకు భయంకరమైన శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ నేరుగా అర్జునుడి మీదకు వెళ్లసాగింది. అయితే అది చూసిన అర్జునుడు అనేక దివ్యాస్త్రాలను ఒక్కసారిగా ప్రయోగించి ఆ అస్త్రాన్ని మధ్యలోనే నాశనం చేశాడు. మరో పదునైన బాణంతో కర్ణుడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దాంతో కోపించిన కర్ణుడు వేరొక ధనస్సును అందుకొని అగ్నిహోత్రుడిలా జ్వలిస్తూ నిప్పులు కక్కే అగ్ని బాణాలను ఉత్తరుడి మీదకు 12, గుర్రాల మీద 24, అర్జునుడి మీదకు 65 బాణాలను విడిచాడు. దాంతో అర్జునుడు ప్రళయకాల మేఘంలా విజృంభించి వరణాస్త్రంతో ఆ బాణాల వేడిని చల్లార్చాడు. అయితే కర్ణుడిని త్వరగా అడ్డుకోకపోతే చాలా ప్రమాదమని భావించిన అర్జునుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుసబెట్టి బాణాలను ప్రయోగించి కర్ణుడి రథం ఎటూ కదలడానికి వీలు లేకుండా ముందుగా అతడి రథ చక్రాలను కూల్చేశాడు. ఆ తరువాత మరో 3 బాణాలతో కర్ణుడి తలపై ఉన్న కిరీటాన్ని ఎగరగొట్టి చేతిలోని ధనస్సును విరగ్గొట్టి కవచాన్ని ముక్కలు చేశాడు. అయితే అక్కడ అర్జునుడు ఛేదించింది కర్ణుడు ధరించిన సాధారణ కవచాన్ని, కర్ణుడి పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలను కాదు. ఆ తరువాత కర్ణుడు వేరొక ధనస్సును తీసుకుని మళ్లీ యుద్ధానికి దిగేలోపే అర్జునుడు ఒక శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని తీసి కర్ణుడి మీదకు ప్రయోగించాడు. అది చూసిన కర్ణుడు వెంటనే రథం మీద నుంచి కిందకు దూకేశాడు. దాంతో ఆ దివ్యాస్త్రం సరాసరి వెళ్లి కర్ణుడి రథాన్ని పేల్చేసింది. ఇక వేరే గత్యంతరం లేక కర్ణుడు యుద్ధం నుంచి వెనుదిరిగాడు. అయితే కర్ణుడికి పుట్టుకతో వచ్చిన సహజ కవచ కొండలాలు ఇక్కడ ఏమయ్యాయి? దుర్యోధనుని వివాహం, కర్ణ జరాసంధుల భీకర యుద్ధ విశేషాలను తరువాతి భాగంలో తెలుసుకుందాం.
కథలో కొద్దిగా వెనక్కు వెళితే అస్త్రవిద్యా ప్రదర్శన రోజు అందరూ కర్ణుడిని సోతపుత్రుడంటూ అతడికి అర్జునుడితో తలపడే అర్హత లేదంటూ అవమానిస్తుంటే దుర్యోధనుడు ఒక్కడు మాత్రం కర్ణుడికి అండగా నిలచి అంగదేశానికి రాజును చేసి అతడిని సూతుడంటూ అవమానించిన వారిచేతే మహారాజా అంటూ గౌరవించేలా చేశాడు. అదే కర్ణ దుర్యోధనుల మైత్రికి నాంది పలికింది. అయితే అప్పటి నుండి దుర్యోధనుడి ప్రతి ఆదేశాన్ని కర్ణుడు కాదనకుండా పాటించేవాడు. దుర్యోధనుడు కూడా కర్ణుడిని ఉత్తి స్నేహితుడిలా కాకుండా తన తమ్ముళ్లతో సమానంగా ఆదరించేవాడు. అలా అతి కొద్ది కాలంలోనే వారిద్దరూ ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కర్ణ దుర్యోధనులంటే ఇద్దరు కాదు ఒక్కరే అనేంతగా వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదిలా ఉండగా కళింగ అనే దేశాన్ని చిత్రాంగదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి శుభాంగి అనే ఒక అందమైన కుమార్తె ఉంది. కూతురు యుక్త వయసుకు రావడంతో ఆమెకు స్వయంవరం ప్రకటించాడు చిత్రాంగదుడు. స్వయంవరానికి హస్తినాపుర యువరాజైన దుర్యోధనుడికి కూడా ఆహ్వానం వచ్చింది. దాంతో దుర్యోధనుడు కర్ణుడిని తోడుగా తీసుకుని స్వయంవరానికై కళింగ దేశానికి ప్రయాణమయ్యాడు. కర్ణ దుర్యోధనులు అక్కడకు చేరుకునేసరికి స్వయంవరం ఏర్పాట్లతో వివిధ రకాల మేళ తాళాలతో ప్రజల కోలాహలాలతో కళింగ కలకలలాడిపోతోంది. అయితే ఆ స్వయంవరానికి దుర్యోధనుడితో పాటు జరాసంధుడు, శిశుపాలుడు, నీలుడు, రుక్మి ఇలా ప్రపంచ నలుమూలల నుంచి వందల మంది రాజులు హాజరయ్యారు. చిత్రాంగదుడు వారినందరినీ ఎంతో గౌరవ మర్యాదలతో పలుకరించి సాదరంగా సభలోకి ఆహ్వానించాడు. అక్కడకు వచ్చిన రాజులందరూ వారి కోసం ఏర్పాటు చేసిన ఆసనాలలో వరుస క్రమంలో కూర్చున్నారు. దుర్యోధనుడు కూడా తన ఆసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇంతలో సిగ్గుని ముఖాన పులుముకొని వడివడిగా అడుగులు వేస్తూ శుభాంగి సభలోకి అడుగుపెట్టింది. ఆమె అందాన్ని చూసి అక్కడ కూర్చున్న రాజుల కళ్ళు చెదిరిపోయాయి. మనసు అదుపు తప్పింది. ఆ అందాన్ని ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారు. కాని దుర్యోధనుడి ముఖంలో మాత్రం తనని కాక ఆమె ఇంకెవరికి వరిస్తుంది అన్న గర్వం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అయితే ఇంతలో చిత్రాంగదుడు అప్పుడే అక్కడకు దాసీలు తెచ్చిన వరమాలను కూతురికి చూపిస్తూ, అమ్మా శుభాంగి, ఆర్యావర్తంలోని రాజులందరూ ఇక్కడికి వచ్చారు. వీరందరూ ఉన్నత వంశస్థులు, పౌరుష పరాక్రమాలకు ప్రతిరూపాలు. వీరిలో నీకు నచ్చిన రాజు మెడలో వరమాల వేసి అతడిని నీ భర్తగా స్వీకరించవచ్చు అని అన్నాడు. అది విన్న శుభాంగి దాసి ఇచ్చిన వరమాలని చేత్తో పట్టుకుని అక్కడకు వచ్చిన రాజులందరినీ చూస్తూ ముందుకి నడిచింది. ఆమె వెంటే ఇద్దరు చెలికత్తెలు కూడా నడుస్తూ రాకుమారి ఒక్కొక్క రాజు దగ్గరకు వెళుతుంటే ఆ చెలికత్తెలు ఆ రాజుల యొక్క గొప్పతనం గూర్చి, వారి శక్తియుక్తుల గూర్చి వివరిస్తున్నారు. అయితే శుభాంగి ఎవరి మెడలో వరమాల వెయ్యకుండా ఒక్కొక్క రాజుని దాటుకుని ముందుకు వెళ్లిపోతోంది. రాకుమారి తననే వరిస్తుందని ఆశించిన రాజులందరి ఆశలు అడియాశలవుతున్నాయి. అలా రాకుమారి దుర్యోధనుడి దగ్గరకు వెళ్లి అతడి మెడలో కూడా వరమాల వెయ్యకుండా ముందుకు నడవడం చూసిన దుర్యోధనుడి అహం దెబ్బతింది. వెంటనే తనని దాటి ముందుకు వెళుతున్న శుభాంగి చెయ్యి పట్టుకుని అడ్డగించి ఆమెను బలవంతంగా తన రథం మీద ఎక్కించుకుని అపహరించే ప్రయత్నం చేశాడు. అది చూసి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ మండిపడి దుర్యోధనుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. తమ ఆయుధాలను అందుకుని రథాలను అధిష్ఠించి దుర్యోధనుడిని వెంబడిస్తూ వెళ్లారు. అయితే ఇంతలో ఒక రథం వాయువేగంతో ఉరకలు వేస్తూ వచ్చి దుర్యోధనుడి రథానికి మరియు దుర్యోధనుణ్ణి వెంబడిస్తున్న రాజుల రథానికి మధ్య వచ్చి నిలిచింది. ఆర్యావర్తంలోని రాజులందరూ ఒకవైపు ఉండగా దుర్యోధనుడికి రక్షణగా కర్ణుడు ఒక్కడే ఇక్కడే ఒకవైపు నిలబడ్డాడు. కర్ణుడిని చూసి మరింత రెచ్చిపోయిన రాజులు ఒక్కసారిగా తమ ధనస్సులు ఎక్కుపెట్టి కర్ణ దుర్యోధనులు ఇద్దరి మీదకు వేల కొద్దీ బాణాలను వర్షంలా కురిపించారు. అది చూసి కర్ణుడు ఏమాత్రం తొనకకుండా ఆ వందల మంది రాజులు వేసిన బాణాలు ఎన్ని అయితే ఉన్నాయో కర్ణుడు ఒక్కడే అన్ని బాణాలు వేసి వాటన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. సూర్యుని తేజస్సు ముందు కనుమరుగైన చుక్కల్లా కర్ణుడి పరాక్రమం ముందు ఆ రాజుల ప్రతాపం కనబడకుండా పోయింది. ఆ తరువాత కర్ణుడు మనసులో కొన్ని మంత్రాలను స్మరించి కుంభానుకుంభాలుగా ప్రత్యర్థుల మీదకు బాణాలను విడిచాడు.
ఆ బాణాలు వేగంగా దూసుకెళ్తూ పెద్ద పెద్ద బండరాళ్లలా, గదల్లా, కత్తుల్లా, విష సర్పాల్లా మారి శత్రు సేనలను ముంచెత్తాయి. రాళ్లు తగిలిన రథాలు కూలిపోయాయి. గదలు గుద్దుకొని ఏనుగులు పడిపోయాయి. కత్తులు గుచ్చుకొని విష సర్పాలు చుట్టుకొని అనేక మంది రాజులు రథాల మీద నుంచి పడిపోయారు. కర్ణుడి అపార ధనుర్విద్య పటిమకు తాళలేక మిగిలిన రాజులందరూ తమ ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోయారు. ఆ విధంగా దుర్యోధనుడు కర్ణుడి అండతో ఎదురు తిరిగిన రాజులందరినీ జయించి శుభాంగిని హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. అయితే కర్ణుడు తనని ఓడించాడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు జరాసంధుడు. అప్పుడు అంతమంది రాజుల మధ్య తన పూర్తి పరాక్రమాన్ని చూపించే అవకాశం దొరకలేదని, అందువల్లే కర్ణుడు తనని ఓడించగలిగాడని అనుకుని పోయిన తన ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవాలంటే మళ్లీ కర్ణుడితో పోరాడి అతడిని జయించడం ఒక్కటే మార్గమని భావించి కర్ణుడిని తనతో ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు జరాసంధుడు. కర్ణుడు కూడా ఆ ఆహ్వానాన్ని స్వీకరించి అతడితో ఒంటరిగా తలపడడానికి ఒప్పుకున్నాడు. అలా ఇద్దరూ మళ్లీ ఒకరిపై ఒకరు యుద్ధానికి సిద్ధపడ్డారు. స్వయాన సూర్య భగవాన్ని పుత్రుడు, పరశురాముడి శిష్యుడు, పుట్టుకతోనే సహజ కవచ కుండలాలను కలిగిన కర్ణుడు ఒకవైపు నిలుచుని ఉండగా, పుట్టుకతోనే మరణాన్ని జయించినవాడు, కృష్ణుడితో సమానంగా యుద్ధం చేసినవాడు, మల్ల యుద్ధంలో ఘటికుడు అయినటువంటి జరాసంధుడు మరొక వైపు నిలబడ్డాడు. మొదట ఇద్దరూ వారి వారి ధనస్సులను అందుకొని ఒకరి మీదకు ఒకరు బాణాలను సంధించడం మొదలుపెట్టారు. ఆ బాణాలన్నీ ఒకదానితో ఒకటి గుద్దుకొని మధ్యలోనే నాశనమయ్యాయి. ఆ తరువాత జరాసంధుడు కర్ణుడి మీదకు మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశంలో కారు మేఘాలు ఆవరించి కర్ణుడిపై మెరుపులు కురవసాగాయి. వెంటనే కర్ణుడు ఆ మెరుపుల నుంచి తప్పించుకుంటూ వారుణాస్త్రాన్ని సంధించి ఆ మేఘాలను చెదరగొట్టాడు. అది చూసిన జరాసంధుడు కొంత నిరాశ చెంది మళ్లీ కర్ణుడి మీదకు బాణప్రయోగం చేయడం ప్రారంభించాడు. కర్ణుడు కూడా చిత్ర విచిత్రమైన బాణాలను ప్రయోగిస్తూ జరాసంధుణ్ణి ఎదుర్కొంటున్నాడు. అలా వారిద్దరి మధ్య చాలాసేపు యుద్ధం జరిగింది. ఇద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోకుండా ఘోరాతిఘోరంగా యుద్ధం చేస్తున్నారు. కాని కర్ణుడు క్షణక్షణానికి రెచ్చిపోతున్నాడు. అసలు బాణాలను ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో తెలియనంత వేగంగా ప్రయోగిస్తున్నాడు. కాని ఆ బాణాలను ఎదుర్కొంటున్న జరాసంధుడు మాత్రం నీరసించిపోతున్నాడు. ఇంతలో కర్ణుడు 3 చొరకల్లాంటి బాణాలను ప్రయోగించి జరాసంధుడి రథం యొక్క జెండాను తెగ్గొట్టాడు. అతడి తలపై ఉన్న కిరీటాన్ని పడగొట్టి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దానితో జరాసంధుడు చేతిలో మిగిలి ఉన్న సగం ధనస్సును పక్కన పడేసి ఒక బల్యాన్ని చేతిలోకి తీసుకుని రథం మీది నుంచి దూకి కర్ణుడి మీదకు వచ్చాడు. అది చూసిన కర్ణుడు కూడా ధనస్సును పక్కన పెట్టి పక్కనే ఉన్న బల్యాన్ని తీసుకుని రథం దిగి అతడితో తలపడ్డాడు. ఇద్దరూ వారి చేతుల్లోని బల్యాలను చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. కాని అందులో కూడా చివరికి విజయం కర్ణుడినే వరించింది. అలా ఇద్దరూ గద, గొడ్డలి, కత్తి ఇలా అన్ని రకాల ఆయుధాలతోనూ యుద్ధం చేశారు. అన్నిటిలోనూ కర్ణుడిదే పైచేయి అయ్యింది. ఇక వారు యుద్ధం చెయ్యడానికి ఏ ఆయుధం కూడా మిగలలేదు. ఇక వారిద్దరూ ఆయుధాలను విడిచిపెట్టి మల్ల యుద్ధానికి దిగారు. అయితే మిగిలిన యుద్ధాలలా మల్ల యుద్ధంలో జరాసంధుణ్ణి ఓడించడం అంత సులువు కాదు. ఎందుకంటే అతడు బాహుబలంలో తిరుగులేనివాడు, మల్ల యుద్ధంలోని సకల మెలకువలు తెలిసినవాడు. అందువలన ఇప్పటి వరకు మల్ల యుద్ధంలో జరాసంధుణ్ణి జయించినవాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. కాబట్టి అందరూ ఇక కర్ణుడికి ఓటమి తప్పదని అనుకున్నారు. కర్ణ జరాసంధుల మధ్య భీకర మల్ల యుద్ధం మొదలైంది. ఇద్దరూ ఒకరి చేతులను ఒకరు పట్టుకుని కొదమ సింహాల్లా తలపడుతున్నారు. వారి కాళ్ల కింద పడి భూమంతా దద్దరిల్లిపోతోంది. వివిధ రకాలైన కుస్తీ పట్లతో ఇద్దరూ ఘోరాతిఘోరంగా మల్ల యుద్ధం చేస్తున్నారు. కర్ణుడిని మల్ల యుద్ధంలో తేలికగా జయించవచ్చు అనుకున్న జరాసంధుడి అంచనా తలకిందులయింది. ఎవరూ ఊహించని విధంగా కర్ణుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడు. అలా వారిద్దరి మధ్య కొన్ని రోజుల పాటు విరామం లేకుండా యుద్ధం జరిగింది. ఇద్దరి శరీరాలు పూర్తిగా గాయాలతో నిండిపోయాయి. అయితే చివరికి కర్ణుడు విజృంభించి జరాసంధుడు లేచి నిలబడడానికి కూడా వీలులేని విధంగా కొట్టి నేలపై పడగొట్టాడు.
ఇక కర్ణుడు జరాసంధుడి పనైపోయిందని అనుకుని వెనక్కు వెళుతున్న సమయంలో జరాసంధుడు అంటూ గట్టిగా నవ్వి, కర్ణ, అప్పుడే యుద్ధం ముగిసింది అనుకుంటున్నావా? మల్ల యుద్ధంలో ఎప్పుడు విజయం నన్నే ఎందుకు వరిస్తుందో తెలుసా? కారణం నాకు ఓటమి లేకపోవడం కాదు, మరణం లేకపోవడం. నన్ను జయించడం నీ తరం కాదు. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు నన్ను పడగొట్టినా నేను మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాను. నన్ను జయించడం నీ తరం కాదు అంటూ మళ్ళీ అంటూ గట్టిగా నవ్వాడు. అయితే అది విన్న కర్ణుడు ఇంకా గట్టిగా జరాసంధ, మరీ అంతలా మిడిసిపడకు. నువ్వు మల్ల యుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించడానికి కారణం నీకు మరణం లేకపోవడం వల్ల కాదు, నీ మరణ రహస్యం ఎవరికీ తెలియకపోవడం వల్ల. కానీ అదేంటో నాకు తెలుసు. పుట్టుకతోనే 2 భాగాలుగా పుట్టిన నిన్ను జరా అనే రాక్షసి ఒకటిగా చేసి ప్రాణం పోసింది. మళ్ళీ నిన్ను 2గా చీల్చేస్తేనే నీకు మరణం వస్తుంది అని చెప్పి నవ్వుతూ కింద పడి ఉన్న జరాసంధుడి ఒక కాలి అరికాలును తన పాదంతో తొక్కి పట్టుకుని తన 2 చేతులతో జరాసంధుడి మరొక కాలిని పట్టుకుని అతడిని 2గా చీల్చేయబోయాడు. దాంతో వణికిపోయిన జరాసంధుడు తన ఓటమిని ఒప్పుకొని కర్ణుడి అజేయ పరాక్రమానికి తల వంచి అతడికి మాలిని నగరాన్ని బహుకరించాడు. అలా 21 రోజుల పాటు జరిగిన కర్ణ జరాసంధుల మధ్య యుద్ధం అక్కడితో ముగిసింది. అయితే దుర్యోధనుడి వివాహం, కర్ణ జరాసంధుల యుద్ధ విశేషాలను మనకు కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తరువాత కర్ణుడు కుంతీదేవికి పుట్టిన మొదటి సంతానమని పాండవులకు తెలియజేయడంతో నారదముని ధర్మరాజుకి వివరిస్తాడు. ఇక కర్ణుడు తన కవచ కుండలాలను పాండవులు అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరంలో ఉండగా ఇంద్రుడికి దానం చేస్తాడు. ఈ విషయాలను అలా అక్కడక్కడా చెప్పడం వల్ల సరైన స్పష్టత ఉండదని భావించి ప్రస్తుతం కర్ణుడి ప్రస్తావన రావడంతో అందరికీ అర్థమవ్వడం కోసం ఇలా అన్ని విషయాలను ఒకే దగ్గర చేర్చి చెబుతున్నాం. ఇక అసలు కథలోకి వెళ్దాం. కర్ణుడు జరాసంధుడిని ఓడించడంతో దుర్యోధనుడికి అతడిపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. ఆ తరువాత నిరాటంకంగా దిగ్విజయ యాత్రను పూర్తి చేసి తనకు ఎదురు వచ్చిన రాజులందరినీ జయించి కర్ణుడు దుర్యోధనుడి చేత అత్యంత వైభవోపేతంగా వైష్ణవ యాగం చేయించాడు. ఇలా కర్ణుడి కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులకు వ్యాపించసాగాయి. అయితే ఈ వార్తలన్నీ విన్న ధర్మరాజు మాత్రం మనసులో కొంత కలవరపడేవాడు. అసలుకే కర్ణుడంటే ధర్మరాజుకి మొదటి నుంచి కొంత భయం. అంతటి మహావీరుడు కౌరవ పక్షాన చేరాడే అనుకుంటూ బాధపడేవాడు. దానికి తోడు కర్ణుడికి పుట్టుకతో వచ్చిన సహజ కవచ కుండలాలను తలుచుకుని మరింత చింతిస్తూ అతడిని ఓడించే మార్గమే లేదా అంటూ ఆందోళన పడేవాడు. అయితే ధర్మరాజు మనసులోని ఈ కలవరపాటుని గ్రహించిన ఇంద్రుడు కపటోపాయంతో కర్ణుడి కవచ కుండలాలను హరించి పాండవులకు మేలు చెయ్యాలని భావించాడు. ఈ విషయం సూర్యుడికి తెలిసి ఎలాగైనా దీనిని కర్ణుడికి తెలియజేసి ఇంద్రుడి కపటోపాయం నుంచి తన పుత్రుడిని రక్షించాలని భావించాడు. ఒకరోజు రాత్రి కర్ణుడు నిద్రిస్తున్న సమయంలో అతడిని కర్ణా అని గంభీరంగా ఎవరో పిలుస్తున్నట్టుగా స్వరం వినిపించింది. దాంతో వెంటనే కర్ణుడు తన కనులు తెరచి చూశాడు. అక్కడ వజ్రం లాంటి శరీరంతో అంతులేని తేజస్సుతో వెలుగులు విరజిమ్ముతూ సూర్యుడు ప్రత్యక్షమై ఉన్నాడు. అది చూసిన కర్ణుడు వెంటనే తన 2 చేతులను జోడించి వినయంగా ఆయనకు నమస్కరించాడు. అప్పుడు సూర్యుడు కర్ణుడి వైపు చూస్తూ, కుమారా, నేను ఒక ముఖ్య విషయమై నిన్ను హెచ్చరించడం కోసం ఇలా వచ్చాను. నీలో ఉన్న గొప్ప గుణం దానగుణం. అడిగిన వారికి లేదనకుండా నీ దగ్గర ఉన్నదంతా దానం చేసేస్తావు. దీనిని అడ్డం పెట్టుకునే ఆ దేవేంద్రుడు కపటోపాయంతో నీ కవచ కుండలాలను అపహరించడానికి వస్తున్నాడు. ఈ లోకంలోని ఎంతటి శక్తివంతమైన అస్త్రమైనా నీ కవచాన్ని దాటి నీకు హాని కలిగించలేదు. ఏ ఆయుధము దాన్ని ఛేదించలేదు. అవి నీ శరీరాన ఉన్నంతకాలం నిన్ను వధించడం స్వయాన ఆ యముడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి కుమార, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ ఇంద్రుని మోసానికి గురి కావద్దు. నీ కవచాన్ని దానం ఇవ్వకు అని హెచ్చరించాడు. సూర్యుడి మాటలు విన్న కర్ణుడు అంటూ చిన్నగా నవ్వి, ఓ సూర్యదేవా, మీకు నాపై గల ఈ వాత్సల్యానికి కృతార్థుడిని. కాని తండ్రి,
అడిగిన వారికి లేదనకుండా దానమివ్వడం, శరణన్న వాడిని రక్షించడం, చిన్నపిల్లలకు, ఆడవారికి, ముసలివారికి హాని తలపెట్టకపోవడం, బలవంతులైన శత్రువులను హతమార్చడం, ఇవి నాకు గల ప్రతిజ్ఞలు. ప్రాణం పోయినా వీటిని మీరి నేను జీవించలేను. అయినా ముల్లోకాలను పాలించే ఆ దేవేంద్రుడే నా ముందు చెయ్యి చాచి దేహీ అంటే ఆయన చెయ్యి కిందుంటుంది, నా చెయ్యి పైనుంటుంది. ఆయన తీసుకునే స్థానంలో ఉంటాడు, నేను ఇచ్చే స్థానంలో ఉంటాను. ఇంతకంటే కీర్తి నాకు మరెక్కడ లభిస్తుంది? కాబట్టి సూర్యదేవ, మీరన్నట్టు నిజంగా ఆ దేవేంద్రుడు నా దగ్గరకు వచ్చి నా కవచ కుండలాలను ఇమ్మని అడిగితే సంతోషంగా వాటిని దానమిస్తాను. అంతేగాని చావుకు భయపడి చేసిన ప్రతిజ్ఞను మీరి ఇన్నాళ్లు కష్టపడి సముపార్జించిన కీర్తి ప్రతిష్టలను మట్టిపాలు చెయ్యలేను అని అన్నాడు. కర్ణుడి మాటలు విన్న సూర్యుడు, కర్ణ, నీవు చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచావు. కాబట్టి నాకు నీ మీద ప్రత్యేకమైన వాత్సల్యం ఏర్పడింది పుత్ర. అంతేకాకుండా ఇందులో ఒక దేవరహస్యం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. త్వరలో నీకే తెలుస్తుంది. అందువల్ల నీ మేలు కోరి చెబుతున్నాను. మనిషికి అన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది ప్రాణం. ఒంట్లో జీవం ఉంటే తరువాతైనా కీర్తిని గడించవచ్చు. నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ భార్య, బిడ్డలు రాజభోగాలు అనుభవించగలరు. మరణించిన తరువాత మనిషికి మిగిలేది బూడిద మాత్రమే. తను సంపాదించిన కీర్తి ప్రతిష్టలను చూడలేడు. మరణం తరువాత లభించే కీర్తి శవానికి చేసే అలంకారం వంటిది, ఎందుకు ఉపయోగపడదు. నీకు అర్జునుడికి మధ్య తీవ్రమైన వైరం ఏర్పడింది. నీకు కవచ కుండలాలు ఉంటే అర్జునుడు నిన్ను చంపలేడు. కాబట్టి నా మాట విని వాటిని దానం ఇవ్వాలి అనే ఆలోచనను రానివ్వకు పుత్రా అని అన్నాడు. దానికి కర్ణుడు, తండ్రి, నేను అసత్యానికి భయపడినట్లు ఆ యముడికి కూడా భయపడను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా ప్రతిజ్ఞ మీరి జీవించలేను. మీరు నా గురించి దిగులు పడకండి. కవచ కుండలాలు లేకుండానే నేను అర్జునుడిని జయించగలను. నా వద్ద గురు పరశురాముడు ప్రసాదించిన ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి. వాటి సహాయంతో నేను అర్జునుడిని సంహరిస్తాను అన్నాడు. ఇక ఎంత చెప్పినా కర్ణుడు వినడని అర్థం చేసుకున్న సూర్యభగవానుడు, సరే పుత్ర, నీ ఇష్టప్రకారమే. నీకు ఏది మంచి అనిపిస్తే అదే చెయ్యి. అయితే దేవేంద్రుడి వద్ద అత్యంత భయంకరమైన శక్తి అనే అస్త్రం ఒకటి ఉంది. దాని శక్తి అమోఘం. ఒకవేళ నువ్వు నీ కవచ కుండలాలను దానం ఇవ్వాలనుకుంటే దానికి బదులుగా ఇంద్రుని వద్ద నుంచి ఆ అస్త్రాన్ని అడిగి తీసుకో. అది నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నా ఈ మాటను కాదనవని భావిస్తున్నా అని అన్నాడు. అయితే సూర్యుడు చెప్పినట్టుగా కర్ణుడికి తను చేసిన దానానికి బదులుగా వేరొకటి అడగడం ఇష్టం లేకపోయినా తన ఇష్టదైవం యొక్క మాట కాదనలేక, అలాగే తండ్రి అంటూ మరొక్కసారి సూర్యుడికి నమస్కరించాడు. ఆ తరువాత సూర్యుడు అదృశ్యమయ్యాడు. దాంతో ఒక్కసారిగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు కర్ణుడు. చుట్టూ చూస్తే తన మందిరంలో మంచంపై పడుకొని ఉన్నాడు. సమయం ఉదయం కావస్తోంది. కర్ణుడు యథావిధిగా గంగానది ఒడ్డుకు వెళ్లి సూర్యోపాసన చేసి అక్కడ ఉన్న బ్రాహ్మణులకు, పేదవారికి దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇంతలో సూర్యుడు చెప్పినట్టుగానే ఇంద్రుడు మారువేషం ధరించి ఒక బ్రాహ్మణుడి వలె కర్ణుడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ బ్రాహ్మణుడిని చూడగానే అతడే ఇంద్రుడని గుర్తించాడు కర్ణుడు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడి వైపు చూస్తూ, మహారాజా, నేను తమరి దానగుణం గురించి, మంచితనం గురించి ఎంతో గొప్పగా విన్నాను. ఆ నమ్మకంతో నేను ఒక దానం యాచించి మీ వద్దకు వచ్చాను. మరి మీరు దానిని నాకు ఇవ్వగలరా అని అడిగాడు. అప్పుడు కర్ణుడు అంటూ చిన్నగా నవ్వి ఇంద్రుడి వైపు చూస్తూ, బ్రాహ్మణోత్తమ, మీకు ఏం కావాలో సందేహించకుండా అడగండి. మీ కోరిక ఏదైనా, అది ఎక్కడ ఉన్నా నా సాయశక్తులా మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు, దానికోసం మీరు ఎక్కడికి వెళ్లవలసిన పనిలేదు. అది మీ వద్దనే ఉంది. మీకు పుట్టుకతో మీలో ఒక భాగమై వచ్చింది. అదే మిమ్మల్ని అన్ని ఆపదల నుంచి రక్షించే మీ కవచం అని అన్నాడు. అది విన్న కర్ణుడు ఆ బ్రాహ్మణుడి కనులలోకి సూటిగా చూస్తూ, అందరి కోరికలను నెరవేర్చే మీరు మీ పుత్రుడి క్షేమం కోసం నన్ను దానమర్థించి వచ్చారా దేవేంద్ర అని అన్నాడు. కర్ణుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. కొంతసేపటికి తేరుకొని తన నిజరూపాన్ని ధరించి కర్ణుడి వైపు చూస్తూ, నీ తండ్రి సూర్యుడు నేను వస్తున్న విషయం నీకు ముందుగానే చెప్పి ఉంటాడు.
అందుకే నన్ను గుర్తించగలిగావు. కాబట్టి నేను అడిగింది ఇస్తే వెళ్తాను అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, దేవేంద్ర, మీరు అడిగినట్టుగా నేను తప్పక నా కవచ కుండలాలను మీకు దానమిస్తాను. కాని దానికి బదులుగా మీరు నాకు సకల శత్రు సంహారిణి అయిన శక్తి అస్త్రాన్ని ప్రసాదించండి అని కోరాడు. అప్పుడు ఇంద్రుడు, నా దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని నీకు సంతోషంగా ఇస్తాను. కాని ఈ శక్తి అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఇది శత్రువులను చంపి మరలా నా దగ్గరకు వచ్చి చేరుతుంది. అలాగే దీనిని నువ్వు ప్రయోగించినప్పుడు కూడా ఇది నీ శత్రువును చంపి మళ్ళీ నా దగ్గరకే వస్తుంది. అంతేగాని నీ దగ్గరకు రాదు. అంటే దీనిని నువ్వు ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు. ఈ నియమానికి అంగీకరించి నా శక్తిని తీసుకో అని అన్నాడు. దానికి కర్ణుడు, తప్పకుండా మహేంద్ర, నాకు ఈ లోకంలో ఉన్నది ఒకే ఒక్క శత్రువు. ఈ ఆయుధం అతడిని వధించడానికి ఉపయోగపడితే చాలు అని అన్నాడు. దాంతో ఇంద్రుడు కర్ణుడికి శక్తి అస్త్రాన్ని ప్రసాదించి అతడి వైపు చూస్తూ, కర్ణ, నువ్వు ఈ అస్త్రాన్ని ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. కాని కృష్ణుడు తోడు ఉండగా అర్జునుడికి నీవు ఎటువంటి హాని కలిగించలేవు అని అన్నాడు. అది విని కర్ణుడు చిన్నగా అంటూ నవ్వి ఒక కత్తి తీసుకుని తన శరీరానికి బలంగా అతుక్కుని ఉన్న కవచాన్ని చీల్చడం మొదలుపెట్టాడు. దాంతో అతడి శరీరం నుంచి రక్తం ధారలుగా ప్రవహించింది. దేవేంద్రుడు సైతం ఆ దృశ్యాన్ని చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు. కాని కర్ణుడు ఎంత నొప్పి వస్తున్నా అలాగే భరిస్తూ చివరికి తన కవచాన్ని విప్పి దేవేంద్రుడి చేతిలో పెట్టాడు. దాంతో కర్ణుడి శరీరమంతా రక్తంతో తడిసి మొద్దయింది. కర్ణుడి దానగుణానికి సంతోషించిన దేవేంద్రుడు అతడి శరీర గాయం తిరిగి నయమయ్యేలా వరం ప్రసాదించి వచ్చిన కార్యం పూర్తవడంతో అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాడు. పుట్టుకతో వచ్చిన కవచ కుండలాలు లేకపోవడంతో విరాట యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతిలో పరాజయం పొందడానికి ఇది కూడా ఒక కారణమయ్యింది. అయితే కర్ణార్జునుల ఘోర యుద్ధాన్ని తిలకించిన ఉత్తర కుమారుడు అర్జునుడితో, అర్జున, నేను నా జీవితంలో ఎన్నో యుద్ధాలు చూశాను. కాని ఇటువంటి యుద్ధాన్ని ఇప్పటి వరకు చూడలేదు. తమరి యుద్ధనీతి అసామాన్యమైనది. మీ ఉగ్రరూపాన్ని చూసి నా గుండెలు అదిరిపోయాయి. శరీరం కంపించిపోయింది. ఆనందం, ఆశ్చర్యం, భయం అన్ని భావాలు ఒకేసారి వచ్చి నా మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అంటూ వణుకుతూ చెప్పాడు. అది విన్న అర్జునుడు అంటూ చిన్నగా నవ్వి, రాకుమారా, మీరేమీ భయపడవద్దు. నేను ఉండగా మీకు ఎటువంటి ఆపద రానివ్వను. కౌరవ సైన్యంలో ముఖ్యుడైన కర్ణుడు పరాజితుడయ్యాడు. ఇక మిమ్మల్ని ఎదుర్కొనగలవారు ద్రోణాచార్యులు మాత్రమే. అదిగో అక్కడ ఎర్రని గుర్రాలు కట్టి ఉన్న రథం మీద ఉన్నారే, ఆయనే నా గురువు ద్రోణాచార్యుడు. కన్న కొడుకైన అశ్వత్థామ కంటే నన్నే ఎక్కువగా ఆదరించి నాకు విల్విద్య నేర్పించారు. ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను అవలీలగా ప్రయోగించగలరు. విధి వైపరీత్యం ఈరోజు ఆయనతోనే యుద్ధం చేయవలసిన దుస్థితి సంభవించింది. రాకుమారా, వెంటనే మన రథాన్ని గురు ద్రోణాచార్యుడి వద్దకు తీసుకువెళ్ళు అని చెప్పాడు. అర్జునుడి ఆదేశం ప్రకారం ఉత్తరుడు రథాన్ని ద్రోణుడి వద్దకు తీసుకువెళ్లి నిలిపాడు. అర్జునుడు ద్రోణుణ్ణి చూడగానే తన 2 చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, గురుదేవా, ఇచ్చిన మాట ప్రకారం ఇంతకాలం అరణ్య అజ్ఞాతవాసాలు గడిపి ఎన్నో బాధలను, కష్టాలను అనుభవించాము. ఇక బహిర్గతమవడానికి ఇదే సరైన సమయమని భావించి మీ ముందుకి వచ్చాను. మీరు నాకు విద్య నేర్పిన గురువు. కాబట్టి మీపై బాణం సంధించడానికి నా మనసు సహకరించడం లేదు. కాబట్టి నన్ను అనుగ్రహించి మీరే మొదటగా నా మీద దాడి చెయ్యండి అని అన్నాడు. దానికి ద్రోణుడు, అర్జునా, నువ్వు నా ప్రియ శిష్యుడివి. నిన్ను చూసి నాకు ఎంతో గర్వంగా ఉంది. కాని దాడికి సంకోచించడానికి ఇదేమీ శిక్షణా స్థలం కాదు. మనం గురు శిష్యులం కూడా కాదు. ఇది యుద్ధభూమి. ఇక్కడ మనమిద్దరం ప్రత్యర్థులం. కాబట్టి నాతో యుద్ధం చెయ్యడానికి ఏమాత్రం సంకోచించవద్దు పుత్రా అని చెప్పి అర్జునుడి మీదకు వరుసగా 20 బాణాలను ప్రయోగించాడు. అది చూసిన అర్జునుడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. గురు శిష్యులిద్దరి మధ్య ఘోర యుద్ధం మొదలైంది. ఇద్దరూ అతిరథులలో కల్లా శ్రేష్ఠులు, అస్త్ర శస్త్ర కోవిదులు, బాహుబల సంపన్నులు.
ద్రోణుడు వేసే అస్త్రాలన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొడుతున్నాడు అర్జునుడు. ఒకవైపు నుంచి ద్రోణుడితో పోరాడుతూనే కురు సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు అర్జునుడు. అర్జునుడి పరాక్రమానికి తాళలేక కురు సైన్యం ద్రోణుణ్ణి విడిచి పారిపోయింది. దాంతో ద్రోణుడు ఒక్కడే అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో అర్జునుడు కొన్ని చొరకల్లాంటి బాణాలను ప్రయోగించి ద్రోణుడి శరీరాన్ని, అతడి సారథిని, రథకేతనాన్ని ఒక్కసారిగా కొట్టాడు. అది చూసి కౌరవ సైన్యమంతా హాహాకారాలు చేశాయి. అర్జునుడి పరాక్రమానికి విస్తుపోయాడు ద్రోణుడు. శిష్యుడి విలువిద్యను చూసి ఆనందం, గర్వం రెండూ ఒకేసారి కలిగాయి అతడికి. అది చూసి కోపంతో రగిలిపోయాడు అశ్వత్థామ. వెంటనే తన రథాన్ని ఉరకలు పెట్టిస్తూ పారిపోతున్న సైన్యాన్ని తిరిగి వెంటబెట్టుకుని ద్రోణుడికి సాయంగా అర్జునుడి మీదకు యుద్ధానికి వచ్చాడు. వచ్చి రావడంతోనే అర్జునుడి మీద విరుచుకుపడ్డాడు. దాంతో అప్రమత్తుడైన అర్జునుడు ధనస్సును ఎక్కుపెట్టి అశ్వత్థామ రథాన్ని, గుర్రాలను కొట్టాడు. అశ్వత్థామ ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి ఒక పదునైన బాణంతో అర్జునుడి గాంధీవం యొక్క అల్లెత్రాటిని తెంచాడు. అర్జునుడు అది సరిచేసుకునే లోపే మరొక 8 బాణాలను అతడి మీదకు ప్రయోగించాడు. అది చూసిన అర్జునుడు వెంటనే గాంధీవానికి వింటినారిని బిగించి అశ్వత్థామ వేసిన బాణాలను మధ్యలోనే త్రుంచి మళ్లీ అతడి మీదకు బాణాలను గుప్పించాడు. అలా వారిద్దరి మధ్య చాలాసేపు ఏకధాటిగా యుద్ధం జరిగింది. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ అని చెప్పడానికి వీలు లేకుండా ఇద్దరూ ఎంతో పోటాపోటీగా తలపడుతున్నారు. ఏదో నదీ ప్రవాహంలా వారిద్దరూ వేసిన బాణాలు ఆకాశవీధిలో విహరిస్తున్నాయి. అయితే అర్జునుడి వద్ద అగ్నిదేవుడు ప్రసాదించిన అక్షయ తునీరాలు ఉన్నాయి. కాబట్టి అతడు ఎన్ని బాణాలు వేసినా అవి తరగడం అంటూ ఉండదు. కాని అశ్వత్థామ వద్ద అవి లేవు. మరొక బాణం వేద్దామని అశ్వత్థామ తన వీపు వెనుక ఉన్న అమ్ముల పొదిలో చెయ్యి పెట్టగానే అతడికి అక్కడ ఒక్క బాణం కూడా తగలలేదు. దాంతో అతడు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. తన అమ్ముల పొది ఖాళీగా కనిపించేసరికి ఒక్కసారిగా కంగు తిన్నాడు. అదే అదననుకున్న అర్జునుడు మరింత విజృంభించి వేల కొద్దీ బాణాలను మూకుమ్మడిగా అశ్వత్థామ మీదకు గుప్పించాడు. అది చూసిన అశ్వత్థామకు ఏం చేయాలో పాలుపోక వెంటనే కనులు మూసుకుని తన 2 చేతులను ముఖానికి అడ్డుగా పెట్టుకున్నాడు. అయితే ఇంతలో అతడి వెనుక నుంచి కుంభాలుగా బాణాలు దూసుకువచ్చి అర్జునుడు వేసిన బాణాలను అడ్డుకున్నాయి. ఆ బాణాలను వేసింది ఎవరా అని అర్జునుడు తలపైకెత్తి చూశాడు. అశ్వత్థామ కూడా తేరుకొని వెనక్కు తిరిగి చూశాడు. అక్కడ కృపాచార్యుడు చేతిలో ధనస్సును పట్టుకుని తన రథంపై అశ్వత్థామ ముందుకు వచ్చి నిలిచాడు. ఆయన్ను చూడగానే వినయంగా అర్జునుడు ఆయనకు ప్రణామం చేశాడు. అది చూసి కృపుడు మనసులో సంతోషించినా ఆలస్యం చెయ్యకుండా అర్జునుడి మీద బాణప్రయోగం చేశాడు. తన మీదికి సోలాల్లా దూసుకు వస్తున్న బాణాలను చూసిన అర్జునుడు వెంటనే ఒక అస్త్రాన్ని తీసి వాటి మీదకు వదిలాడు. ఆ అస్త్రం సరాసరి వెళ్లి కృపుడు వేసిన బాణాల మధ్యకు చేరి పెద్దగా పేలింది. దాంతో కృపుడు వేసిన బాణాలన్నీ నిర్వీర్యమైపోయాయి. కాని అందులోని ఒక బాణం మాత్రం వెళ్లి అర్జునుడి రథంపై ఉన్న కపిధ్వజానికి తగిలింది. అది చూసి అర్జునుడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వెంటనే యమకింకరుడిలా మారి కృపాచార్యుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తన చేతిలోని గాంధీవాన్ని కుడి ఎడమ చేతులతో మారుస్తూ 2 చేతులతోనూ ఏకధాటిగా బాణాలను వర్షంలా కురిపించాడు. వరదలా పొంగి వస్తున్న ఆ బాణ పరంపరతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. ఆ బాణాల మధ్య పడి కృపాచార్యుడి రథం కుప్పకూలిపోయింది. రథానికి కట్టి ఉన్న గుర్రాలు చనిపోయాయి. సారథి మరణించాడు. అతడి చేతిలోని ధనస్సు విరిగిపోయింది. దాంతో కృపుడు నిస్సహాయుడయ్యాడు. అయినా కూడా నిరాశ చెందక మనసులో ఒక మంత్రాన్ని స్మరించి శక్తి అస్త్రాన్ని అర్జునుడి మీదకు సంధించాడు. ఇది ఇంద్రుడు కర్ణుడికి ప్రసాదించిన శక్తి కాదు, సాధారణ అస్త్రం. ఆ అస్త్రాన్ని అర్జునుడు మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. దాంతో కృపుడు కత్తి, డాలు తీసుకుని సగం విరిగిన రథం మీద నుంచి కిందికి దూకి అర్జునుడి మీదకు వచ్చాడు. అది చూసి అర్జునుడు కూడా కత్తి, డాలు తీసుకుని కృపుడితో కత్తి యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య కొంతసేపు భయానక యుద్ధం జరిగింది. కాని చివరికి అర్జునుడు కృపాచార్యుడి చేతిలోని కత్తిని కూడా విరగ్గొట్టాడు. దాంతో కృపుడు నిస్సహాయుడై తన ఓటమిని ఒప్పుకొని అశ్వత్థామ రథంపైకి చేరాడు. కృపాచార్యుడి
దుస్థితి చూసి భయపడిన కౌరవ సైన్యమంతా వెళ్లి భీష్ముడి వెనక చేరింది. ఇది చూసిన వృషసేనుడు అర్జునుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కాని అర్జునుడు ఒక బల్లెంతో అతడి చేతిలోని ధనస్సును విరిచి ఒక కత్తితో అతడి గుండెల్లో పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు తట్టుకోలేక గాయంపై చేత్తో గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇంతలో మృగరాజును చుట్టుముట్టిన మేకల గుంపుల దుశ్శాసనుడు, ఢుర్ముఖుడు, వివంశతి, వికర్ణుడు, శకుని ఒక్కసారిగా అర్జునుడిని చుట్టుముట్టారు. అది చూసిన అర్జునుడు ఉగ్రుడై విజృంభించి వారి మీద విరుచుకుపడ్డాడు. అర్జునుడి పరాక్రమానికి తాళలేక తన మీదకు వచ్చిన వారు వచ్చినట్టు పారిపోయారు. దాంతో అర్జునుడు తిరిగి రథం పైకెక్కి ఉత్తరుడి వైపు చూస్తూ, రాకుమారా, కౌరవ సైన్యంలోని ముఖ్య వీరులందరూ మట్టి కరచిపోయారు. ఇక మిగిలింది మహామహితాత్ముడు భీష్ముడు మాత్రమే. అదిగో అక్కడ తాళవృక్ష ధ్వజంతో మెరుపులా మెరుస్తున్నారే, ఆయనే పితామహుడు, ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం వంటివారు. ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్న వీరులందరిలోకి మహాశక్తివంతుడు, యుద్ధ విద్యలన్నిటిలోనూ ఆరితేరినవాడు. మన రథాన్ని తాత భీష్ముడి వద్దకు పోనివ్వు అని ఆదేశించాడు. అర్జునుడు చెప్పినట్టే ఉత్తరుడు రథాన్ని భీష్ముడి వద్దకు తీసుకువెళ్లి నిలిపాడు. ఆ తరువాత కథేంటో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.